గత ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో అవినీతికి పాల్పడిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టే పలు అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యేలు అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై వేటు వేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ సమస్యల మీద కూలంకుషంగా చర్చించాం. మరి ప్రభుత్వం వచ్చి కేవలం నెల అయింది కాబట్టి బ్రీఫ్గా ఏం కావాలి అని చెప్పేసి చర్చించడం జరిగింది. తప్పకుండా అధికారులకి మా ఆలోచనలు ఏమిటి, మా ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి, వాటన్నిటి గురించి కూడా స్పష్టంగా చెప్పాం. కాబట్టి కలెక్టర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా ప్రజలకి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏలూరు జిల్లాలో మరి కలెక్టర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మంచి ఎఫెక్టివ్ యంత్రాంగం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా తెలిసింది. ఎంత స్పాంటేనియస్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న తీరు కూడా చాలా చక్కగా చెప్పారు. సో వారందరూ కూడా బాగా పనిచేస్తారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మా శాసనసభ్యులందరూ కూడా ప్రజల ఆకాంక్షల్ని కొంత గట్టిగా చెప్పారేమో కానీ వారి మనసులో చాలా మంచి వాళ్ళని చెప్పేసి చాలా మంచి మనసు కలిగిన శాసనసభ్యులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార యంత్రాంగాన్ని సహకరించమని, ఈ ప్రభుత్వానికి మరి యంత్రాంగం అందరికీ శాసనసభ్యులందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని మేము కోరేది ఏంటంటే అధికారులు, ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులు ప్లస్ అధికార యంత్రాంగం అందరూ కలిస్తేనే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. స్పిరిట్ ఒకటి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏ కార్యక్రమాలు చేసినా, ఏ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని మా శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులతో పంచుకోమని చెప్పేసి అధికారులందరూ కూడా కోరుతా ఉన్నాం.